వేసవి మొదలవుతుంటే మన ఇళ్లలో ఒక పని నిశ్శబ్దంగా మొదలవుతుంది. అది ఆవకాయ తయారీ. పండిన కాయలు కాదు, పచ్చిగా, గట్టిగా, పుల్లగా ఉన్న కాయలే ఎంచుకుంటారు. వాటిని కడిగి నీటి చుక్క కూడా మిగలకుండా ఎండలో ఆరేస్తారు. ఆరిన కాయలు చీరుకున్నప్పుడు ఆ శబ్దమే చెప్పేస్తుంది ఇవి ఆవకాయకు సిద్ధమని. ఎండలో ఎండిన మిరప రాతి రుబ్బురోలులో మెల్లగా పొడిగా మారుతుంది. ఆవాలు కలిసినప్పుడు వాసనతోనే ఆకలి పుడుతుంది. ఉప్పు, పసుపు ఒకే కొలతలో పడితేనే రుచి నిలుస్తుంది. నువ్వుల నూనె చివరగా చేరుతుంది. అది కాయలను కప్పేసి కాలంతో పోరాడే శక్తినిస్తుంది. చేతులతో కలిపే ఈ పని యంత్రాలతో చేయలేము. ఎందుకంటే ఈ ఆవకాయలో చేతులే కాదు, మన వాళ్ళ జ్ఞాపకాలు కలుస్తాయి. అంతే, ఆవకాయ తయారీ ఇక్కడితో ఆగిపోతుంది. కానీ దాని ప్రయాణం మాత్రం ఇప్పుడే మొదలవుతుంది. ఈ జాడీలో పెట్టింది కేవలం కాయలు కాదు, వేసవి రోజులు, చేతుల స్పర్శ, ఓర్పు అన్నీ కలిసి ఉన్నాయి. కాలం గడిచినా ఈ ఆవకాయ రుచి మారదు. ఎందుకంటే ఇది ఇంటి జ్ఞాపకం. అందుకే ప్రతి ముద్దలో ఇంటి వాసన ఉంటుంది. ఇది వంట కాదు, తరతరాల మధ్య నిలిచే అనుబంధం. ఈ నిశ్శబ్ద క్షణాలు మీ మనసును తాకితే ఇంకొంచెం మాతో ఉండండి. ప్రకృతి మెల్లగా చెప్పే కథల కోసం గిబ్లీ నేచర్ విస్పర్స్ను సబ్స్క్రైబ్ చేయండి.